దిలీప్ ట్రోఫీ గతంలో ఎప్పుడూ లేనంత ఇంట్రెస్ట్ ఈసారి దిలీప్ ట్రోఫీ పైన ఉంది. ఎందుకురా అంటే ఇండియా కాడే చాలామంది స్టార్స్ ఇక్కడ ఆడాల్సి వస్తుంది. బీసీసీ మీరు ఆడకపోతే మామూలు రే అని ఒక వార్నింగ్ ఇవ్వడంతో అందరూ వచ్చి ఆడుతున్నారు. దాంతో ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసింది. అయితే కొంతమందికి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎవరెవరు స్క్వాడ్లో ఉన్నారు, ఎక్కడ ఆడుతున్నారు, ఎక్కడ చూడాలి? దీనిలో ఏదో ఒక క్వశ్చన్ సమాధానం మీకు కావాలనుకుంటే వీడియో మొత్తం చూడాలమ్మా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం దిలీప్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది, మనం ఎక్కడ చూడొచ్చు, ఎవరున్నారు. ఓకేనా? ఫస్ట్ ఎవరెవరు ఉన్నారో దాని గురించి మాట్లాడుకుందామా. బీసీసీ ఏంట్రా చేశారు అంటే ఇండియన్ స్టార్స్ అందరినీ కూడా మీరు ఆడాల్సిందే, మీరు ఆడకపోతే ఒప్పుకోము, టూ మచ్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఆడరు, ఖాళీగానే ఉన్నారు కదా, డొమెస్టిక్ మ్యాచ్లో ఆడకపోతే ఎట్లా, కాంట్రాక్ట్ ఇచ్చాము, మీకు డబ్బులు ఇస్తున్నాను కదా, ఆడి తీరాలి అని చెప్పారు. దాంతో చాలామంది ఓకే 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 మేము ఆడతామన్నారు. పైగా బంగ్లాదేశ్ ఇండియా రాబోతుంది, న్యూజిలాండ్ ఇండియా రాబోతుంది, ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళబోతుంది. అంటే 10 టెస్ట్ మ్యాచ్ ఉన్నాయి. దానికి కావాల్సిన టీం తయారు చేయాలి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో నేనున్నాను నాయనమ్మా అని చెప్పడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈ దిలీప్ ట్రోఫీ అనమాట. పెద్ద స్టార్స్ ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్, వాళ్ళనైతే పక్కన కూర్చోబెట్టారు. పర్లేదు మీరు రెస్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రా, అశ్విన్, కోహ్లీ, రోహిత్ శర్మ, యూ గైస్ టేక్ రెస్ట్, ఇట్స్ ఓకే, 10 టెస్ట్ మ్యాచ్ ఆర్ యూ కెన్ సీ యూ దేర్ అన్నారు. మిగతా అందరినో ఆడాల్సినరే చెప్పారు. 4 టీంలను డివైడ్ చేశారు. యూజువల్గా ఏమిట్రా అంటే జస్ట్ బట్ హిస్టరీ, ఇది జోన్ వైజ్ ఆడుతూ ఉండేవాళ్ళు. నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ అని ఇంకొక జోన్ తయారయ్యేది. అలా కాకుండా మేమే 4 టీములు తయారు చేస్తాం. ఇది సెలెక్టర్స్ అందరూ కలిసి మొత్తం ఇండియాలో ఉన్న ప్లేస్ అందరినీ డివైడ్ చేసి పారేస్తాం, ఆడుకోండి, మీకు మంచి అవకాశం ఇస్తున్నాం, రెచ్చిపోండి బ్రదర్స్ అన్నారు. దాంతో 4 టీమ్స్ తయారు చేశారు. 4 టీమ్స్లో ఎవరెవరు ఉన్నారో చక్కగా ఉంచేద్దాం. మీ స్క్రీన్స్ పైన స్క్వాడ్ వచ్చేస్తుంది, అలా చూసుకోండి. నేను మేజర్గా ఎవరి గురించి మాట్లాడుకుందాం అలా హైలైట్ చేసి వదిలేస్తాను అనమాట. ఇయర్ విగో. టీమ్ ఏ స్క్వాడ్లో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ కంబ్యాక్ చేయడానికి అవకాశం ఇది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, తెలుగు అబ్బాయి, శివం దుబే, తనుష్ కోటియాన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్కి చాలా ఇంపార్టెంట్ ఈ దిలీప్ ట్రోఫీ. బికాజ్ ఆస్ట్రేలియాకి వెళ్ళే స్క్వాడ్లో ఫాస్ట్ బౌలర్స్ ఉండాలి అంటే గనక వీళ్ళకి అద్భుతమైన అవకాశం. ఆకాష్ దీప్ కూడా. విద్వత్ కావేరప్ప ఆడే ఛాన్స్ వస్తుందా, మేబీ నాట్ ద ఫస్ట్ రౌండ్. కుమార్ కుషాగ్రా అండ్ శాశ్వత్ రావత్. ఇది టీమ్ ఏకి సంబంధించిన స్క్వాడ్. ఫటాఫట్ టీమ్ బి కూడా చూసేద్దాం. అభిమన్యు ఈశ్వరన్ టీమ్ బికి కెప్టెన్గా ఉన్నాడు. జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్ విజ్ సర్ఫరాజ్ యంగర్ బ్రదర్. నితీష్ కుమార్ రెడ్డి తను ఫిట్గా ఉన్నాడని చెప్పేసి తను కూడా ఆడుతున్నాడు తప్పకుండా. వాషింగ్టన్ సుందర్, నవ్దీప్ సేని వచ్చాడు స్క్వాడ్లోకి. ఎందుకురా అంటే ఇక్కడ ఉండాల్సిన సిరాజ్కి కొంచెం ఒంట్లో బాధ్యత, భయ్య నువ్వు కూడా రెస్ట్ తీసుకోని చెప్పారు, తను వచ్చాడు. యష్ దయాన్ వెరీ ఇంపార్టెంట్ సిరీస్ తనకు కూడా, దిలీప్ ట్రోఫీ తనకు కూడా. ముఖేష్ కుమార్, రాహుల్ చార్, ఆర్ సాయి కిషోర్ నేను టెస్ట్ మ్యాచ్కి రెడీ అని చెప్తున్నాడు. కాకపోతే జడేజా, అక్సర్ ఉన్న తర్వాత సాయి కిషోర్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తే తప్ప తనకు ఛాన్స్ రాకపోవచ్చు. మోహిత్ అవస్థి అండ్ జగదీశన్కి ఛాన్స్ అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్లో అయితే రిషబ్ పంతే ఆడతాడు. తర్వాత ఇండియా స్క్వాడ్ అనౌన్స్ అయితే రిషబ్ పంత్ కనుక ఒకవేళ టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్లో ఉంటే అప్పుడు జగదీశన్ ఆడతాడేమో, నాకు చిన్న డౌట్ అనమాట. టీమ్ సి గురించి ఆలోచిస్తే రుతురాజ్ గైక్వాడ్ ఇస్ ద కెప్టెన్. సాయి సుదర్శన్ వీళ్ళే ఓపెన్ చేస్తారు ఇన్ ఆల్ ప్రాబబిలిటీ. రజత్ పటిదార్, అభిషేక్ పొరెల్ ఫస్ట్ వికెట్ కీపర్గా తనే ఉంటాడు. సూర్యకుమార్ యాదవ్ ఉండాల్సింది ఈ స్క్వాడ్లో, తనకు కూడా చేతికి గాయం అవడంతో తనని కూడా ఫస్ట్ రౌండ్ నుంచి తొలగించారు. టెస్ట్ స్క్వాడ్లో ఎలాగో తను యాక్చువల్లీ కంటెన్షన్లో లేడు. అండ్ ఇక్కడ బాగా ఆడితే ఏమన్నా ఛాన్స్ ఉండదేమో, కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఆడట్లేదు కాబట్టి మేబీ నెక్స్ట్ రౌండ్లో ఆడతాడు. అంటే ఫస్ట్ రౌండ్లో కాకుండా సెకండ్ రౌండ్ కల్లా ఫిట్ అయిపోతాడేమో చూడాలి. ఇంద్రజిత్, హృతిక్ షాకీన్ ది ఆఫ్ స్పిన్నర్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్. ఈ గౌరవ్ యాదవ్ కూడా ఉమ్రాన్ మలిక్ స్థానంలో వచ్చాడు. తను కూడా యాక్చువల్లీ స్క్వాడ్లో ఉండాలి, కానీ ఉమ్రాన్ మలిక్ కూడా ఒంట్లో బాగాలేదు, తనని కూడా రెస్ట్ తీసుకోమని చెప్పారు. వైశాఖ్ విజయ్ కుమార్, అన్షుల్ కాంబోజ్, AK-47 అని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, ముంబై ఇండియన్స్ కాడాడు, గుర్తుందా మీకు? హిమాంశు చౌహాన్ అప్ అండ్ కమింగ్ ఫాస్ట్ బౌలర్, ఢిల్లీ నుంచి, వెరీ హైలీ రేటెడ్. మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ ఛాన్స్ దొరకపోవచ్చు. సందీప్ వరుణ్ కొంచెం డౌట్ అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ గైక్వాడ్ ఇస్ ద కెప్టెన్, దట్స్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ టు అబ్జర్వ్. టీమ్ డి కనుక చూస్తే శ్రేయస్ అయ్యర్ ఇక్కడ కెప్టెన్గా ఉన్నాడు. అథర్వ తాయిడే, యష్ దుబే, దేవదత్ పడికల్, ఇషాన్ కిషన్, రికీ భువి, సారాన్ షేర్, అక్సర్ పటేల్, హర్షదీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశపాండే, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్ అండ్ సౌరభ్ కుమార్. టీమ్ ఏ స్క్వాడ్ కనుక చూస్తే కేఎల్ రాహుల్ ఉన్నా కూడా శుభ్మన్ గిల్నే కెప్టెన్గా పెట్టారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే
కేఎల్ రాహులా, నేను క్యాప్టెన్గా మేము చూడట్లేదమ్మా, నువ్వు ఒక ప్యూర్ బ్యాటర్గా ఆడేసి కీపర్గా ఎలాగో పద్దెనకు వచ్చేసినట్టు అనిపిస్తున్నాడు కాబట్టి ఒకవేళ రాకపోతే నేను తీసుకుంటాను కానీ లేకపోతే నువ్వు బ్యాటర్గా ఆడేసుకో, నీకు ఎందుకు ప్రెషరు అన్నట్టుగా ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. సో గిల్, రాహుల్ వీళ్ళు ఫర్ షూర్ స్టార్టర్స్. అలాగే ధ్రువ్ జురెల్ ఇస్ ద నంబర్ 1 వికెట్ కీపర్ రైట్ నౌ, తను కూడా ఆడే అవకాశం ఉంది. మరి తన రిషబ్ పంత్ మేబీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ దిలీప్ ట్రోఫీ చూసిన తర్వాత అర్థమవుతున్నావు మనకి. మయాంక్ అగర్వాల్ కంబ్యాక్ చేసే ఛాన్స్ ఉందా, కొంచెం కష్టం, బికాస్ జైస్వాల్ సూపర్ ఫామ్లో కూడా ఉన్నాడు కాబట్టి. బట్ బాగా పర్ఫామ్ చేస్తే ఈజ్ అట్లీస్ట్ దేర్ ఇన్ కంటెన్షన్. రియాన్ పరాగ్ తన స్టాక్ వాల్యూ పెరిగింది, T20 ఇంటర్నేషనల్స్లో ఆడాడు, ODIs ఆడాడు, ఇక్కడ దిలీప్ ట్రోఫీలు కూడా వేశారు తన్ని. తిలక్ వర్మ ఉన్న హైదరాబాద్ అబ్బాయి కొంచెం రెస్ట్ ఇంజిన్ ఉండడం వల్ల T20 స్క్వాడ్లో బయటికి వెళ్లాల్సి వచ్చింది. బట్ ఇక్కడ మళ్ళీ అవకాశం దొరుకుతుంది తనకి. శివం దుబే తనని కూడా లాంగర్ ఫార్మాట్లో ట్రై చేస్తున్నారు. ఐ థింక్ ఆల్రౌండర్ కేటగిరీలో మనకు ఒక మీడియం పేస్ బౌలింగ్ బ్యాటర్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి మేబీ శివం దుబే ఆ పని చేసి పెడతాడేమో ఒక ఆశ ఉందనుకుంటా. ఎస్పెషలీ మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అంటే అప్పుడు మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది, ఒక బ్యాలెన్స్ ఆడుతుంది స్క్వాడ్కి. సో అది బహుశా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారేమో. సరే, రెగ్యులర్ సస్పెక్ట్స్ ఎలాగో ఉన్నారు కుల్దీప్ యాదవ్. బట్ మోర్ ఇంట్రెస్టింగ్లీ ఈ స్క్వాడ్ ఏలో నేను చూస్తుంది ఎవరి గురించి అంటే ఆకాష్ దీప్, ప్రసీద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్. వీళ్ళు నలుగురు కూడా ఆడిషన్లో ఉన్నారు. దేనికి ఆడిషన్ అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళబోయే స్క్వాడ్లో ఓ 16-17 మందిని తీసుకెళ్తారు. ఎక్స్ట్రా ఫాస్ట్ బాల్ ఒకళ్ళ ద్వారా ఖచ్చితంగా పెట్టుకుంటారు. దాంట్లో ఉండాలి అంటే ఈ దిలీప్ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేయాలి. ఆ ఆడిషన్ నడవబోతుంది వీళ్ళకని నాకు అనిపిస్తుంది. ఇది టీం ఏమమ్మా. మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రాహుల్ ఉన్నా కూడా గిల్లే క్యాప్టెన్. ఓకే, మూవింగ్ ఆన్. టీమ్ బి స్క్వాడ్ కనుక చూస్తే దీంట్లో అభిమన్యు ఈశ్వర్ ఇస్ క్యాప్టెన్. డొమెస్టిక్లో 3 రన్స్ కొడతాడు కానీ ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా ఇండియాకి అంతగా ఆడే అవకాశం రాలేదు తనకి. జైస్వాల్ ఇండియాస్ రెగ్యులర్ ఓపెనర్గా మారిపోయాడు, తను ఎలాగో ఆడతాడు. సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ చేశాడు, డీసెంట్ ఫస్ట్ సిరీస్ తనకు కూడా తను ఎలాగో ఆడతాడు. తన తమ్ముడు కూడా ఉన్నాడు ముషీర్ ఖాన్ ఈ స్క్వాడ్లో. రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత రెడ్ బాల్లో కనిపించబోతున్నాడు. టెస్ట్ స్క్వాడ్లో తనని తీసుకోవాలి అంటే దిలీప్ ట్రోఫీలో పర్ఫామ్ చేయడం చాలా ముఖ్యం తనకి. ఇఫ్ ఇట్ డస్ ఇట్, నథింగ్ బెటర్ దాన్ దాట్ ఫర్ ఇండియా. నితీష్ కుమార్ రెడ్డి ఫిట్గా ఉన్నాడు కాబట్టి తను వెనక్కి స్క్వాడ్లోకి వస్తున్నాడు, ఆడతాడు కంపల్సరీగా. వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్నర్, ఆల్రౌండర్. లాస్ట్ టైం బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో హీల్ బీ దేర్ ఇన్ ద మిక్స్ ఫర్ షూర్ అనిపిస్తుంది. నవ్దీప్ సైని వచ్చాడు టీమ్ బి స్క్వాడ్లోకి. ఎందుకంటే సిరాజ్ లేకపోవడం, సిరాజ్ ఉండాల్సింది కొంచెం ఒంట్లో బాగాలేదు. సో సైని తన స్థానంలో వచ్చాడు. యష్ దయాల్ కూడా ఉన్నాడు. ఇది బేసిక్గా నేను చూస్తున్న ప్లేయర్స్ ఫ్రమ్ టీమ్ బి. సాయి కిషోర్ కూడా ఉన్నాడు. భయ్యో తనేంట్రా అంటే నేను టెస్ట్ మ్యాచ్ ఆడడానికి రెడీ అన్నాడు, కానీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తను ఆడాలి అంటే అక్కడ జడేజా అండ్ అక్షర్ పటేల్ కంటే కూడా బాగా పర్ఫామ్ చేయగలగాలి. చేస్తాడా చూద్దాం దిలీప్ ట్రోఫీలో. టీమ్ సి విషయానికి వస్తే యు గాట్ రుతురాజ్ గైక్వాడ్ యాజ్ ది కెప్టెన్, సాయి సుదర్శన్ యాజ్ ది అదర్ ఓపెనర్, రజత్ పడిదార్ నంబర్ 0 ఆడతాడు, అభిషేక్ పురేల్ ఇస్ నంబర్ 1 వికెట్ కీపర్ ఈ స్క్వాడ్లో. సూర్యకుమార్ యాదవ్ ఉండాల్సింది, బట్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు చేతికి కాస్త గాయం అయ్యడంతో తనని ఫస్ట్ రౌండ్ నుంచి తొలగించారు. సెకండ్ రౌండ్లో వెనక్కి వస్తాడేమో, వెయిట్ చేసి చూడాలి. అంటే ఐ డోంట్ థింక్ హిల్ బి దేర్ ఇన్ ద బంగ్లాదేశ్ టెస్ట్ స్క్వాడ్. సో నెక్స్ట్ రౌండ్కి వచ్చి ఇక్కడ ఆడొచ్చు. ఆ డేట్స్ ఏంటో చెప్తా కొంచెం కంగారు అడగండి. ప్రస్తుతానికైతే NCAలో ఉన్నట్టు రీహాబ్కి వెళ్ళిపోయాడు. అలాగే ఇంకెవరు ఇంట్రెస్టింగ్గా ఉండి చూడడానికంటే గౌరవ్ యాదవ్ అనే ఒక కుర్రాన్ని తీసుకొచ్చారు. అతనేమో ఉమ్రాన్ మలిక్ స్థానంలో వచ్చాడు. ఉమ్రాన్కి కూడా సిరాజ్ లాగే ఒంట్లో కాస్త బాగాలేదుట. వైశాఖ్ విజయ్ కుమార్ ఈస్ గెటింగ్ ఎ ఛాన్స్ హియర్ అండ్ అన్షుల్ కాంబోజ్. వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి ఫ్రమ్ ద ఫాస్ట్ బౌలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ టీమ్ సి అండ్ టీమ్ డి అనంతపూర్లో ఆడబోతున్నారు కాబట్టి అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ఫుల్ పిచెస్ ఉంటాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. సో దే షుడ్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. నెక్స్ట్ టీమ్ డి, ది లాస్ట్ స్క్వాడ్ ఈ దిలీప్ ట్రోఫీలో. ఎవరు రాంటి కెప్టెన్ దానికి శ్రేయస్ అయ్యర్, అతను తైడే ఉన్నాడు యాజ్ ది ఓపెనర్, యష్ దుబే, దేవ్దత్ పడికల్ ఉన్నాడు లెఫ్ట్ హ్యాండర్, ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. అగైన్ తనకు కూడా ఒక కమ్బ్యాక్ అవకాశం దొరుకుతుంది ఇక్కడ. ఇనిస్ టు పర్ఫార్మ్ రియలీ వెల్. రికీ బోయ్ అనదర్ ఆంధ్ర ప్లేయర్, తను కూడా ఉన్నాడు. సారాంష్ జైన్, అక్షర్ పటేల్, హర్షదీప్. సరే హర్షదీప్ ఎలా వేస్తాడు ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ టు వాచ్ బికాస్ అగైన్ అనంతపూర్లో జరిగే మ్యాచ్లో ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్, ఆ పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలి మనకు ఆస్ట్రేలియాలో. బాగా పర్ఫామ్ చేయగలిగితే ఈ బౌన్సీ ట్రాక్స్ ఏవైతే అనంతపూర్లో దొరుకుతాయి అక్కడ బాగా పర్ఫామ్ చేస్తే ఈ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కాకపోయినా ఆస్ట్రేలియా సిరీస్కి ఆ ఫ్లైట్ ఎక్కడానికి టికెట్ బుక్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు. అలాగే హర్షిత్ రాణా కూడా ఉన్నాడు, అలాగే తుషార్ దేశ్పాండే, ఆకాష్ సేన్ గుప్తా అండ్ కేఎస్ భరత్ దగ్గర ఆంధ్ర కుర్రాడు. ఆడే అవకాశం వస్తుందా? మేబీ నాట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్, తర్వాత రౌండ్స్లో వస్తుందేమో, వెయిట్ చేసి చూడాలి. ఇదన్నమాట బేసిక్గా స్క్వాడ్స్ ఇలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ ఏమిట్రా అంటే మ్యాచ్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి కౌశిక్ భయ్య కాస్త మాకు చెప్తావా? చెప్తా, ఇది అందుకేగా ఉన్నా. అయితే ఏమిట్రా అంటే ఒరిజినల్గా మ్యాచ్లు అన్నీ కూడా అనంతపూర్లో జరగాల్సి ఉండింది. కాకపోతే ఒక్క మ్యాచ్ మటుకు
అనంతపూర్ నుంచి బెంగళూరు షిఫ్ట్ చేశారు. అది కూడా ఫస్ట్ రౌండ్లో జరగబోయే టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి ఈ మ్యాచ్ బెంగళూరు షిఫ్ట్ చేశారు. చిరస్వామి స్టేడియంలో ఆడతారట. ఎందుకురా అంటే దాంట్లో ఎక్కువ మంది ఇండియా క్రికెటర్స్ ఉండడంతో బహుశా అనంతపూర్లో కావాల్సిన ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు వాళ్ళని ఉంచడానికి, వాళ్ళకి ఒక హోటల్ ఇవ్వడానికి. బహుశా అందుకనేమో వాళ్ళని బెంగళూరులో ఆడమని చెప్పేసి అదొక్కటి మాత్రం మార్చారు. మిగతా అన్ని మ్యాచ్లు అనంతపూర్లో జరగబోతున్నాయి. సో ఫస్ట్ రౌండ్ ఈజ్ ఫ్రమ్ September 5th. టీమ్ ఏ టీమ్ బి బెంగళూరులో ఆడతారు, టీమ్ సి టీమ్ డి అనంతపూర్లో ఆడతారు. ఇది 5వ తారీఖు ప్రారంభమవుతుంది. 5, 6, 7, 8 4 రోజుల మ్యాచ్ నమ్మ దిలీప్ ట్రోఫీ అంటే ఓకే. దాంతో ఫస్ట్ రౌండ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఉన్న మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 12th September స్టార్ట్ అవుతాయి. ఇండియాకి ఆర్ బంగ్లాదేశ్తో ఆడబోయే స్క్వాడ్ బహుశా అప్పటికి అనౌన్స్ అయిపోతే ఆ ప్లేయర్స్ అందరినీ కూడా ఎవరైతే ఈ స్క్వాడ్స్లో వాళ్ళని రీప్లేస్ చేస్తామని చెప్పి సెలక్షన్ కమిటీ చెప్పారు. సో సెకండ్ రౌండ్ 12th September స్టార్ట్ అవుతుంది. 2 మ్యాచ్లు కూడా అనంతపూర్లోనే జరుగుతాయి. స్టేడియం ఏ స్టేడియం బిలో జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన టికెట్స్ తర్వాత అఫ్ కోర్స్ వస్తాయి. ఈ 5th ఉన్న మ్యాచ్ టికెట్స్ ఉన్నాయి. రచ్చరచ్చ అయిపోయింది భయ్యా. పోలీస్ లాఠీ చార్జీలు గట్రా చేయాల్సి వచ్చిందంట. టికెట్ సోల్డ్ అవుట్ అని చెప్పేసి బయట బోర్డు పెట్టేశారంట. హౌస్ఫుల్ టైప్లో బోర్డు పెట్టేశారంట. సరే, సెకండ్ రౌండ్ 12th September. థర్డ్ రౌండ్ ఏమో 19th September. దీనికి ఖచ్చితంగా ఇండియా స్కోర్లో ఉన్న వాళ్ళైతే ఆడరు, బికాస్ బంగ్లాదేశ్ సిరీస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఈ 19న స్టార్ట్ అయ్యే 3వ రౌండ్ మ్యాచ్లు కూడా 2 కూడా అనంతపూర్లో ఏ గ్రౌండ్ బి గ్రౌండ్ జరగబోతున్నాయి. సో ఇలా ఈ మ్యాచెస్ స్కెడ్యూల్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మిగులు? నెక్స్ట్ క్వశ్చన్ ఏమిట్రా అంటే, భయ్యా అనంతపూర్లో మ్యాచ్లు ఉన్నాయి సరే మేము వెళ్ళలేం, కానీ మేము ఈ మ్యాచ్ చూడాలనుకుంటే మా ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్స్ చాలామంది ఆడుతున్నారు కాబట్టి మాకు చూడాలనుంది, మేము ఎక్కడ చూడొచ్చు అని క్వశ్చన్ వస్తుంది కదా. దానికి సమాధానం ఏంటంటే అంటే టీవీలో చూద్దాం అనుకుంటే Sports 18 నెట్వర్క్లో వస్తుంది. ఇప్పుడు ఇండియా డొమెస్టిక్ రైట్స్ మొత్తం అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి Viacom/Jio Cinema ఆ Sports 18 టీవీ ఛానల్స్లో వస్తాయన్నమాట ఈ మ్యాచ్లు. లేదు అలా కాదు భయ్యా మా దగ్గర కేబుల్ టీవీ ఎవరిదో వస్తాడు ఈ మధ్యకాలంలో, ఓటీటీ చెప్పబోయ్యా అంటారా? చాలా సింపుల్. Jio Cinema యాప్ పెట్టుకుంటే దాంట్లో ఈ మ్యాచ్లన్నీ కూడా మీరు చూసేయచ్చు అనమాట. సో అది సింపుల్ కదా. స్క్వాడ్స్ వాడేసుకున్నాం, మ్యాచ్లు ఎక్కడ జరుగుతున్నాయి వాడేసుకున్నాం. మ్యాచ్లు మీరు లైవ్గా కాకపోయినా కూడా పరోక్షంగా ఇంట్లో కూర్చొని మీ మొబైల్స్లో కానీ టీవీలో కానీ చూడాలంటే ఎక్కడ చూడొచ్చో కూడా చెప్పేశాను. ఇంత బాగా ఇచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలుసు. ఆ హ్యాపీనెస్ మీరు ఒక లైక్, ఓ కమెంట్ రూపంలో చూపించారనుకో, రుణపడి ఉంటాం. అలాగే ఇంత దూరం మీరు వీడియో చూశారు అంటే మీకు ఏదో వీడియోలు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ప్లీజ్, బికాస్ దట్ విల్ హెల్ప్ us గ్రో. చాలా సింపుల్ భయ్యా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్ కలుగుతుంది, ఇంకా వీడియోస్ చేసే ఒక చిన్న ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ సిచ్యువేషన్ మనకి. సో లైక్, షేరు, కమెంటు, ఓ సబ్స్క్రైబ్ బటను అది చేసి పెట్టండి. మన వీడియోలో మళ్ళీ కలుస్తా. దిలీప్ ట్రోఫీ చేసుకున్నాం. అప్పటిదాకా ఏంటి ఉంటా. ఆడియోస్ అమిగోస్.